దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనందరినీ కాచి కాపాడుతున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే తన దేవదూతల ఆధీనంలో గత రాత్రంతా మనల్ని భద్రంగా కాపాడిన దేవుడు సురక్షితంగా ఈ నూతన ఉదయంలో మనల్ని అడుగిడ చేసిన ఆ దేవాతి దేవుని ప్రేమ ఈ నూతన ఉదయంలో నూతనంగా కుమ్మరించబడింది కాబట్టి మనం అందరము సజీవుల లెక్కలో ఉన్నాం. ప్రియులారా, నమ్మదగిన దేవుని ప్రేమ, విశ్వసనీయుడైన దేవుని ప్రేమ మనల్ని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంది. ఎందుకంటే ఆయన నిద్రపోని దేవుడు, కొనుకు తీయని దేవుడు. మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారు కదా. ఆ దేవుని రూపంలో సృజింపబడిన మనము, ఆ దేవుని పోలికలో సృజింపబడిన మనము, ఆ దేవుని గుణగణాలతో సృజింపబడిన మనము, మన పట్ల దేవుడు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో ఇతరుల పట్ల అదే శ్రద్ధను కనపరచాలని ఈరోజు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచడానికి కారణం అదే. ప్రియులారా, చూడండి, కొలొస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం చివరిలో అపోస్తలుడైన పౌలు మనందరికీ గుర్తు చేస్తున్నాడు. దేవుని సేవ యందు ఏ పరిచర్య మనకి అనుగ్రహించబడిందో దాన్ని పరిపూర్తి చేయడానికి శ్రద్ధ వహించాలి అని. ప్రియులారా, ఈ లోకంలో అందరం ఏదో ఒక పని చేస్తున్నాం, ఏదో ఒక బాధ్యతను కలిగి ఉన్నాం, ఏదో ఒక పనిలో మనల్ని మనము బిజీగా ఉంచుకున్నాం. ఏదో ఒక ఉపయోగం కొరకు దేవుడు ఈ కాలంలో, ఈ తరంలో, ఈ కుటుంబంలో, ఈ సంఘంలో, సమాజంలో దేవుడు మనల్ని ఉంచారు. అంటే ఈ సమయంలో మనము చేయవలసిన పరిచర్య ఉంది. దాని పట్ల మనము శ్రద్ధ వహించవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. కొంతమంది దేవుడు ఇప్పుడు ఆత్మీయ ప్రకారంగా చూసుకుంటే కొంతమందిని అపోస్తలుగా, బోధకులుగా, ప్రవక్తలుగా రకరకాలుగా దేవుడు ఎన్నుకొని ఉన్నారు. మనందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి. కుటుంబంలో బాధ్యత, ఉద్యోగ పరిస్థితులలో బాధ్యత, బంధుమిత్రుల పట్ల బాధ్యత, అవిశ్వాసుల పట్ల బాధ్యత, విశ్వాసుల పట్ల బాధ్యత. మన జీవితమే ఒక పరిచర్య. ఆ పరిచర్య పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నామో, ఎలా శ్రద్ధ వహించాలో కూడా కొలొస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనం నుంచి ఈరోజు అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నారు. మొట్టమొదట ప్రార్థన, సదా ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇదే మరలా చెప్తున్నాడు, సదా ప్రార్థించండి. ప్రియులారా, ప్రార్థన దేవుడికి మనిషికి మధ్యలో ఉన్న సంబంధం. మనము దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని రూపంలో సృజింపబడ్డాం. దేవుడు ఈ లోకంలో ఏమేమి చేయాలనుకుంటున్నారో మన ద్వారా చేయడానికి దేవుడు మనల్ని సృజించారు. మరి ఏమేమి చేయాలో మనకు తెలియనప్పుడు అది ప్రభు దగ్గర నుంచే కదా మనం తెలుసుకోవాల్సింది. ఎలా చేయాలో తెలియనప్పుడు ప్రభు దగ్గర నుంచే కదా తెలుసుకోవాల్సింది. యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రితో ప్రార్థనలో అంత సమయాన్ని గడిపి, ప్రతిరోజు ప్రార్థనలో సమయాన్ని గడిపి తండ్రి చిత్తం ఏంటో ప్రతిరోజు తెలుసుకొని దాన్ని పట్ల శ్రద్ధ వహించి అది పరిపూర్తి చేస్తూ వచ్చినప్పుడు మరి ఇక మనం ఎంతగా సదా ప్రార్థిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ, ఆ ప్రార్థనలో మనం తెలుసుకున్నది, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నది, దాన్ని సాధించడానికి కూడా దేవుడి యొక్క కృప కొరకు మనం ఎంత వేచి ఉండాలి. ప్రియులారా, మనము ప్రార్థిస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థించాలని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఏదో ఒకసారి ప్రార్థించి ఇక ప్రభు చెప్పడులే, ప్రభు నన్ను ఎన్నుకోడులే, ప్రభు నాకు సహాయం చేయడంలే వదిలేయడం కాదు. మనము ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి ప్రార్థనలో కూర్చొని ఉన్నామో
దాన్ని పొందే వరకు కూడా, ప్రభు స్వరాన్ని వినే వరకు కూడా పట్టుదలతో ప్రార్థించాలి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించాలి. ఈ రోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నాము. ఈ రోజు వరకు దేవుడు మన ద్వారా ఎన్నెన్నో కార్యాలు చేశారంటే వాటన్నిటిని బట్టి ఆ ప్రభునకు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నప్పుడు మరొక చిత్రంలోనికి, మరొక ఉద్దేశంలోనికి ప్రభు మనల్ని అడిగిడ చేస్తారు. ప్రార్థనతో పాటు ముఖ్యంగా ఉండవలసింది మన ప్రవర్తన. చూడండి, కొలొస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్తున్నాడు, మన ప్రవర్తనను గురించి మనం శ్రద్ధ వహించాలి. విశ్వాసులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, అవిశ్వాసులతో ఎలా ప్రవర్తిస్తున్నాం. విశ్వాసులైన అవిశ్వాసులైన మనల్ని చూడగానే వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగినప్పుడు, మన మాటల్ని విన్నప్పుడు ఆ అభిప్రాయం మారవచ్చు ప్రియులారా. అందుకనే మాటలలో, సంభాషణలలో దుర్భాషలు రానియక వినువారికి మేలు కలుగునట్లుగా మనము మాట్లాడాలి. మన ప్రవర్తనను వాళ్ళు చూసినప్పుడు, కొన్నిసార్లు మన ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోవచ్చు. అవిశ్వాసులకు వారికి మనం చేసేది నచ్చకపోవచ్చు, మనల్ని వాళ్ళు నిందించవచ్చు, మనకు వాళ్ళు హానికి తలపెట్టవచ్చు. అటువంటి పరిస్థితులలో కూడా మనము మన పరిచర్య పట్ల శ్రద్ధ వహించినట్లు, దేవుని పట్ల విశ్వసనీయంగా ఉంటే, మన యొక్క సహనాన్ని, ఓర్పును గమనించిన వాళ్ళు ఎందుకు మనం అంత సహనంతో, ఓర్పుతో ఉండి వాళ్ళు మనల్ని దూషించినట్లుగా మనం వాళ్ళని దూషించడం లేదో అర్థం చేసుకున్నప్పుడు మన సత్ప్రవర్తన వైపుకి వాళ్ళు ఆకర్షింపబడతారు. ఒకవైపు మన ప్రార్థన, మరొక వైపు మన సంభాషణ, మరొక వైపు మన ప్రవర్తన. ప్రియులారా, ప్రవర్తన మనల్ని గమనించినప్పుడు అవిశ్వాసులు ఒక్కసారి మన వైపుకి మన మంచి ప్రవర్తన ద్వారా ఆకర్షింపబడినప్పుడు మనలో ఉన్న మంచి గుణాలను, పరిశుద్ధాత్మ ఫలమును వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళతో ఉన్న స్నేహభావం వల్ల వాళ్ళ ప్రవర్తనలో కూడా వాళ్ళు మార్పు చేసుకోవడానికి, మనతో స్నేహభావంగా కలిగి ఉండడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. ఇదంతా మనం చేయడానికి మనం ఒంటరిగా ఈ లోకంలో ఏది కూడా సాధించలేదు ప్రియులారా. అందుకని అపోస్తలుడైన పౌలు చూడండి, తనతో ఎవరెవరు పరిచర్యలో భాగస్థులయ్యారో ఆ చివరి భాగంలో, కొలొస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి భాగంలో ఒక్కొక్కరి పేరు గుర్తు చేసుకొని వాళ్ళని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాడు. ఆ సంఘాలను బట్టి దేవునికి వందనాలు చెప్తున్నారు. మన జీవితంలో మన బాధ్యతలను మనం నెరవేరుస్తున్నప్పుడు ఒంటరిగా మనం నెరవేర్చలేని ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక ఆఫీస్లో మనం పనిచేస్తున్నామంటే ఎంతో మధ్య సహకారంతో మన బాధ్యతను మనం పరిపూర్తి చేస్తున్నాం. మరి వారందరి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది, వారందరితో ఎలా మెలుగుతున్నామో, వారు ఎంతగా మనతో సహకరించడం ద్వారా మన పరిచర్యను మనం పరిపూర్తి చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రతిరోజు వారందరి కొరకు ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి, ఎంతగా వారితో స్నేహభావాన్ని కలిగి ఉండాలి, ఎంతగా వారి బాధ్యతల్లో మనము సహకారాన్ని అందించినప్పుడు, అందరము కలిసి పని చేసినప్పుడే దేవుడు మనకి ఒక్కొక్కరికి ఏ పరిచర్యను అప్పగించారో దాన్ని శ్రద్ధగా మనం ముగించడానికి దేవుడు మనకి కృపనిస్తాడు. అంతేకాదు, ఇతరులకి ఎలా నేను బోధిస్తున్నానో, నేను బోధించేటప్పుడు ఏ పదజాలాన్ని నేను వాడాలో, ఏ నాయకుల ముందు, అధికారుల ముందు నేను నిలబడవలసి వస్తుందో, ఆ సమయంలో దేవుని సందేశానికి నేను ఎలా సాక్షిగా ఉండాలో, సరి అయిన అవకాశాన్ని సరి అయిన విధంగా నేను ఉపయోగించుకోవడానికి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. ప్రియులారా, మన కోసం మనం ప్రార్థించుకోవడం మాత్రమే కాదు, ఇతరుల ప్రార్థన సహకారాన్ని కూడా మనం ఇతరుల దగ్గర నుంచి స్వీకరించాలి. ఎంతమంది మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టే అంతకంటే ఎక్కువగా పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మన కొరకు విజ్ఞాపనకర్తగా మారి మన తరపున న్యాయవాదిగా ఉండి ప్రతిరోజు మనకి ప్రార్థనా సహకారాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టే
ఈరోజు మనకి కలిగిన ఒక్కొక్క అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. అందుకనే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు ముందు నిలబడినప్పుడు, సోస్తెనస్ ముందు నిలబడినప్పుడు, వాళ్ళ ఫెలిక్స్ ముందు నిలబడినప్పుడు ప్రియులారా అంత ధైర్యము ఎలా పౌలు గారికి వచ్చింది? దేవుడు తనకిచ్చిన అనుగ్రహాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ అవకాశాన్ని, దేవుని సందేశాన్ని అధికారులకు ప్రకటించడానికి కూడా ఉపయోగించుకున్నాడు. దేవుడు తనకు అనుగ్రహించిన సేవను పరిపూర్తి చేయడంలో శ్రద్ధ వహించాడు. కాబట్టి నేను చేసినట్లుగా మీరు చేయండి, నేను ప్రభుని అనుసరించినట్లుగా మీరు నన్ను అనుసరించండి అని చెప్పగలిగిన ధైర్యం కలవాడుగా అపోస్తలుడైన పౌలును మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన పరిచర్య పట్ల సరియైన శ్రద్ధను వహించడానికి మనకి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారం అన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉదయమే లేచి ప్రార్థనలు గడిపారు, సాయంకాలం ప్రార్థనలు గడిపారు, ఎన్నెన్నో నిర్ణయాలను తీసుకోవడానికి ప్రార్థనలు గడిపారు, మీ శిష్యులను ఎన్నుకోవడానికి ప్రార్థనలు గడిపారు. ప్రభువా, మాకు మాదిరిగా ఉండడానికి ప్రార్థనా జీవితం పరలోకాన్ని భూలోకాన్ని ఎలా అనుసంధానం చేస్తుందో మీ జీవితం ద్వారా మాకు నేర్పించారు ప్రభువా, మీకు స్తోత్రం. మీ ప్రవర్తన ద్వారా, మీ ప్రేమ ద్వారా ఎంతోమందిని తండ్రి వైపుకు ఆకర్షించారు. మీరు చూపించిన సహనము, ఓర్పు ద్వారా ప్రభువా ఎంతోమంది అవిశ్వాసులను, నాయన పాపంలో ఉన్న వాళ్ళని తండ్రి మందలోనికి చేర్చగలిగారు. మీరు ఎంతోమంది నాయన శిష్యులను మీ వైపుకు మరల్చుకొని ప్రభువా నాయన వారి ద్వారా ఈరోజు లోకమంతటిని కూడా తండ్రి యొక్క మందలాగా మార్చడానికి మాకు కూడా కృపను అనుగ్రహించండి ప్రభువా. మాకు మీరు ఇచ్చిన పరిచర్యల పట్ల మేము కూడా శ్రద్ధ వహించినట్లుగా దాన్ని మీ నామంలో మీ మహిమ కొరకు పరిపూర్తి చేయడానికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు మనం ఏమేమి మన పరిచర్యలో చేయబోతున్నామో ప్రార్థనాపూర్వకంగా ఆరంభించుదాం, కృతజ్ఞతాపూర్వకంగా కొనసాగించుదాం, పట్టుదలతో శ్రద్ధ వహించి ప్రభుకి మహిమకరంగా మన పరిచర్యలను కొనసాగించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.